దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మేము శ్రీవారిమెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు. కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం కానీ అంతా మొత్తం చాలా బాగుంది. అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా, ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది. తర్వాత వెంగమామ అన్న సత్రం వల్ల చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి. అట్లే టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి, నీట్ గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఓకే, లాస్ట్ టైం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు. ఇప్పుడు మనం చెప్పకుండా అన్ని నీట్ గా గడిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి, మాకైతే చాలా బాగా నచ్చింది. దేవుని దయ వల్ల మంచి జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు కానీ, ఏర్పాట్లు కానీ, సదుపాయాల విషయంలో కానీ, మహిళలకి వాష్రూమ్లో విషయంలో కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానివ్వండి, రుచి చూసారా, ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. అంటే గతంలో ఎలా ఉండేది అన్నప్రసాదం కానీ, లడ్డు కానీ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు, కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా ఇది. ఆ క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ లాస్ట్ ఇయర్కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. 50 సంవత్సరాలుగా వస్తున్నాను. 50 సంవత్సరాలు అంటే తిరుమల మీద బాగా అవగాహన ఉంటుంది. తిరుమల ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్లీన్లీనెస్ అంతా మంచిగా చేస్తున్నారు. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వాడాం మేము, చాలా క్లీన్ గా ఉన్నాయి. బయట క్యూ లైన్స్ కానీ భక్తులు వీళ్ళందరికీ ఎట్లా ఉంది? అన్ని బాగా ఉన్నాయి. శ్రీవారి భక్తుడిగా మీరు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నామండి. స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఇక్కడ అంటే మహిళలకు కానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే, అంటే వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. వాష్రూమ్స్ ఇస్ గుడ్. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం. అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 2 years అవుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏర్పాట్లు? అన్నప్రసాదం, లడ్డు డిఫరెన్స్ ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఉంది కదా, మిగతా కూరలు కానీ, భోజనం కానీ, రైస్ అన్ని విధాలా బాగున్నాయి. అన్నం అయితే భలే బాగుంటుంది, కూరలు బాగున్నాయి. లడ్డు ఎలా తీసుకున్నారా? అవును, లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? బాగుందండి, ప్రభావం బాగుందండి. నేను ఇంతకు ముందు వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా అయితే తేడా ఉంది. బాగుందంటారా? బాగుందండి. నేను ఇంతకు ముందు తీసుకెళ్ళినాను. అప్పుడుండే టేస్ట్కి, అప్పుడుండే స్మెల్కి, ఇప్పుడుండే స్మెల్కి, ఇప్పుడుండే దానికి చాలా బాగుంది. మొత్తంగా తిరుమల ఏర్పాట్లు అంటే మరుగుదొడ్లు కావచ్చు, ఏదైతే ఎక్కువ మంది జనాభా రద్దీ నియంత్రణ, ఇవన్నీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, సక్రమంగానే బాగున్నాయి సార్. అన్నీ బాగున్నాయి సార్. మేము చూడంగా మేము అంతా తిరుగుతున్నాం కదా, మరుగుదొడ్లు బాగున్నాయి, అన్ని క్లీన్నెస్ ఉంది, అంత చోట బాగానే క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి వాళ్ళు కూడా ఏది వదులుకోకుండా క్లీన్ చేసుకుంటున్నారు. పర్యవేక్షణ బాగుందంటారు? బాగుంది సార్, నేను చూడంగా అయితే బాగుంది. బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్నప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారా అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. ఫెసిలిటీస్ कैसा है? फैसिलिटी बहुत अच्छा है। यहाँ पे एक लाइन है, लुंगी वेश, कुर्ता, सब अच्छा है। लाडू का भी बहुत अच्छा है। सब सेफ्टी सक्सेसफुली, वेरी गुड, बहुत अच्छा है। इधर आने के बाद प्रसाद भी बहुत अच्छा किया है। सब अच्छा मैनेजमेंट है। अन्न प्रसाद कैसा है? अन्न प्रसाद बहुत अच्छा है, बहुत अच्छा है। शुद्ध गाउठी तुप में है। सब सुविधा बहुत अच्छा है। शुद्ध एवं पानी भी अच्छा है। रहने के लिए भी टीटीडी सरकार ने, ट्रस्ट ने रहने के लिए भी बहुत अच्छा किया है। बहुत अच्छा है। लॉकर सुविधा है वहाँ पे रहने के लिए भी. मी माझ्या महाराष्ट्रातल्या तमाम जनतेला विनंती करतो की आपण एकदा तरी अवश्य या तिरुपती स्वामी बालाजी यांच्या दर्शनाला या.
तुम्हाला खूप छान वाटेल. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. బాగున్నాయండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? చాలా మార్పు వచ్చిందండి. చాలా బాగుందండి. అన్నప్రసాదాలు అన్నప్రసాదాలు ఇటు అన్ని బాగున్నాయండి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుందండి. అప్పుడు మీద మహిళలకి టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడ శుభ్రత కానివ్వండి, అంతా బాగుందా? చాలా బాగున్నాయండి. చాలా నీట్గా ఉన్నాయండి. చాలా ఇబ్బంది అండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నామండి. ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది. అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా? చాలా బాగుందండి. అన్నప్రసాదాలు రుచి చూసారా? చూసాము. ఎలా ఉన్నాయి? అక్కడ చూసాము, చాలా బాగుంది. అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాయండి. సంతోషంగా ఉన్నారా మరి? చాలా టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు, వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ వాష్రూమ్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా నీట్గా ఉన్నాయండి. చాలా బాగుంది. అంతా బాగుంది. ఈ 10 months లో టీటీడీలో డెవలప్మెంట్స్ కనపడుతున్నాయా? పర్వాలేదు. ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. మాది పెళ్లి రోజు ఈ రోజు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం 17కి. బాగానే ఉంది అంత దర్శనం అంతా. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారు మరి దర్శనం చేసుకొని? చాలా హ్యాపీ. వెంకన్న స్వామి దర్శనం కాకపోతే ఇంకా అవ్వలేదన్న ఫీలింగ్ ఉంటుండే, కానీ అయ్యింది కాబట్టి మంచి. తిరుమలలో గతానికి ఇప్పుడు మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజంగానే వచ్చినాయి లేకపోతే ఏంటంటారు? లేదండి, బాగా వచ్చినాయి, మార్పులు బాగా వచ్చినాయి. అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి చాలా మారినాయండి. నేను బాగుంది, దర్శనం గట్ట బాగా జరిగింది. మెయిన్నెస్ కూడా బాగుంది. అంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏదైతే టాయిలెట్స్ కానీ అన్నప్రసాదం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. టాయిలెట్లు కానీ అన్ని నీట్నెస్గా బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. అన్నప్రసాదం క్వాలిటీనే ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు తిరుమలలో? మేమైతే ఇబ్బంది పడలేదండి. మేము 300 రూపాయల దర్శనానికి వెళ్ళాం. మేమైతే ఇబ్బంది పడలేదు. మాకు 3 గంటలు అట్టింది దర్శనానికి. బాగానే అయిపోయింది. సో గతంలో కన్నా బాగా మెరుగుపడ్డారు. బాగుంది.